ఇప్పుడు ఉమెన్ కానివ్వండి, ప్రొఫెషనల్ ఏజెంట్ ఉమెన్ అన్నా సరే, మెన్ అయినా సరే. సో మెన్ అంటే వస్త్రధారణ సరిగా ఉండాలి, ప్లస్ ఒక బ్యాగ్ ఉండాలి, ఆ బ్యాగ్ లో లీఫ్లెట్స్ ఉండాలి. అదేవిధంగా మన వేషధారణ బాగుండాలి, అదేవిధంగా మన యొక్క మాట్లాడే భాష బాగుండాలి, అదేవిధంగా కస్టమర్ని కలిసే విధానం బాగుండాలి, కస్టమర్ని అప్రోచ్ అయ్యే టైం బాగుండాలి. ఇవన్నీ కూడా బాగుండాలి. ఉమెన్ కూడా చక్కగా వాళ్ళు లీఫ్లెట్స్, పాలసీకి సంబంధించిన బ్రోచర్స్, అదేవిధంగా ఆ మొబైల్ యాప్ వాడకము అవన్నీ తెలిసి ఉండాలి. అంతేగాని కస్టమర్ దగ్గరికి మీరు వెళ్ళి అక్కడ డౌట్ వస్తే కస్టమర్ దగ్గర నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్కి వేరే ఏజెంట్కి ఫోన్ చేశారనుకోండి, కస్టమర్ ఏమని ఫీల్ అవుతారంటే ఈ ఏజెంట్కి ఏమీ తెలియదు, ఇతని దగ్గర పాలసీ తీసుకుంటే నాకు భవిష్యత్తులో సర్వీస్ సరిగా ఉండదని ఫీల్ అవుతారు. కాబట్టి నేనంతే ముందు నేను చెప్పేది ఏంటంటే మొదటి నుంచి మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి. 2-3 ప్రజెంటేషన్లు ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఆ ప్రజెంటేషన్ ప్రింట్ తీసుకొని వాటిని చక్కగా ప్రిపేర్ అయ్యి పెడితే అవి కస్టమర్కి మనం చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చాలా మంది ఏంటంటే కస్టమర్కి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏదో ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్తే మంచిది అనమాట. గిఫ్ట్ అంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, బనానాస్ కానివ్వండి, లేకపోతే సపోటోస్ కానివ్వండి, లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి. సో అలాంటివి తీసుకుని వెళ్తే ఏంటంటే కస్టమర్ దగ్గర మన పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అనమాట. లేదు, ఏదైనా మన ఇంట్లో ఎక్కడన్నా ఒక చెట్టు ఉంటే కాయలు ఉన్నాయి, ఆ కాయలు, లేకపోతే బజార్లో ఏదన్నా ఒక మంచి విత్తనాలు, ఆ కూరగాయలకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానివ్వండి, అయితే ఏదైనా సరే అలాంటి అప్రోచ్ ఉంటే కస్టమర్ దగ్గర మనకి వాళ్ళ దగ్గర పాజిటివ్గా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కూడా కస్టమర్ బేస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క జరిగే ప్రతి ఫంక్షన్కి మనం అటెండ్ అవుతూ ఉంటారు. కస్టమర్ ఇంట్లో వాళ్ళ మ్యారేజ్ కానివ్వండి, లేకపోతే ఇంకా పిల్లల యొక్క పుట్టినరోజులు కానివ్వండి, కనీసం పోలేకపోయిన విషయాన్ని చేయాలి. నేను ఏమి చేయను కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు పాలసీ రావాలంటే మాత్రం అట్లా ఆశించడం కూడా మనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదేంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. కస్టమర్కి మనం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మింగిల్ అవ్వాలి. అతని యొక్క ఫ్యామిలీలో జరిగే ప్రతి అకేషన్ మనం అకేషన్గా ఫీల్ అయ్యి మనం అటెండ్ అయితే ఏంటంటే కస్టమర్కి మనకి మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఆ బాండింగ్ ఏర్పడినప్పుడు పాలసీలు అనేది ఆటోమేటిక్గా వస్తాయి. అలాంటి బాండింగ్ ఉన్నప్పుడు అబ్జెక్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి, రిజెక్షన్స్ అనేది నిల్లు ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్లో మన కస్టమర్ దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. సో కస్టమర్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఏంటంటే మన ప్రోడక్ట్ కూడా ఎక్కడ కనిపించదు, కంటికి కనపడని ప్రోడక్ట్ని మనం అమ్ముతున్నాం. కాబట్టి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే బయట వాళ్ళు వస్తువు చెక్ చేసుకుంటారు, ఫిజికల్గా చెక్ చేసుకుంటారు, దాని కలరు అన్ని చెక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్, మన యొక్క వస్తువు అనేది కనపడదు. అంటే కనపడదు, ఇంటాంజిబుల్ ఆబ్జెక్ట్. కాబట్టి మనం ఏంటంటే ఈ ప్రజెంటేషన్లో మనం తప్పనిసరిగా లీఫ్లెట్ అనేది, కలర్ఫుల్ లీఫ్లెట్, కలర్ఫుల్ బ్రోచెస్ అనేది తీసుకుని వెళ్ళామనుకోండి, అప్పుడు కస్టమరు వాటిని చూసి మరి మన వైపు అట్రాక్ట్ అయ్యి పాలసీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఏమి లేకుండా ఎంటీ చేతితో వెళ్ళి నాకు పాలసీ చేయండి అని మాత్రం అడగద్దు. తప్పనిసరిగా మన లిటరేచర్, బ్రోచెస్ అవన్నీ తీసుకుని వెళ్ళి కస్టమర్ దగ్గర పాలసీ చేస్తేనే కస్టమర్ దగ్గర నుంచి మనకి పాలసీలు వస్తాయి. చూడండి, వీటన్నిటికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్, హ్యూమన్ లైఫ్ వాల్యూ. ప్రతి మనిషి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఒక వస్తువు ఇప్పుడు దాన్ని కూడా సిద్ధపడ్డారు, కానీ కొన్ని అబ్జెక్షన్స్ అనేది కస్టమర్ దగ్గర నుంచి మనకు వస్తాయన్నమాట. ఇక్కడ 4 స్టేజెస్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఉంటాయి. మొదటిది ఏంటంటే ఇనిషియల్ అబ్జెక్షన్స్, నెక్స్ట్ మిడిల్ అబ్జెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పాలసీ క్యాన్వాస్ అప్పుడు వస్తాయన్నమాట. అంటే పాలసీ ప్రపోజల్ సంతకాలు పెట్టక ముందు వస్తాయి. ఏవి ఇనిషియల్ అబ్జెక్షన్స్, మిడిల్ అబ్జెక్షన్స్ అనేది ప్రపోజల్ మీద సంతకాలు పెట్టక ముందు, మీకు క్యాష్ ఇవ్వక ముందు వచ్చే అబ్జెక్షన్స్ ఇవి రెండు. అదేవిధంగా మూడు మూడు నాలుగు క్లోజింగ్ అబ్జెక్షన్స్, ప్రపోజల్ మీద సంతకాలు పెట్టి క్లోజ్ చేసేటప్పుడు వచ్చే అబ్జెక్షన్స్ అన్నమాట. ఆఫ్టర్ సేల్స్, సో మీ పాలసీదారులు ప్రీమియస్ కడుతూ ఉంటాడు, భవిష్యత్తులో కూడా కడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు డౌట్స్ వస్తాయన్నమాట. దాన్ని ఆఫ్టర్ సేల్స్ అబ్జెక్షన్స్ అంటారు. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనం ఈ మొదటి రెండు పాలసీ క్యాన్వాస్ చేశారు, కస్టమర్ మనకి ప్రూఫ్లు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఆయన దగ్గర నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయనేది మనం ఈ రోజు మనం నేర్చుకుందాం. ఇనిషియల్ అబ్జెక్షన్స్, మిడిల్ అబ్జెక్షన్స్ని ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. సో ఇనిషియల్ అబ్జెక్షన్లో మనకేంటంటే మొదటిగా వచ్చేది ఐ హ్యావ్ ఏ ఇన్సూరెన్స్ పాలసీ. నాకు ఆల్రెడీ పాలసీ ఉంది, నా బంధువు ఎల్ఐసి ఏజెంట్. సో ఆ మాట చెప్పగానే మీరు ఎంతో ఆశతోటి మీరు ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎంతో హోప్స్తో వెళ్తారనమాట. ఎంతో హోప్స్తో వెళ్తారు, కస్టమర్ దగ్గర నుంచి పాలసీ తీసుకొద్దామని ఎంతో గట్టి ప్రయత్నంగా వెళ్తారు. ఈ ఫీడ్బ్యాక్ రాగానే మీరు నిరుత్సాహపడతారు, బాగా డల్ అవుతారు. కానీ మనం ఇప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. మనకి దీనికి ఆన్సర్ మనం ముందుగానే సిద్ధం చేసుకుని వెళ్ళాలి. సో మన దగ్గర నుంచి రావాల్సిందంటే ఆయన ఆ మాట చెప్పిన వెంటనే వెరీ గుడ్ సార్, అయితే ఆ, నా పని కొంచెం సులభం అయిపోయింది, ఎందుకంటే మీకు ఆల్రెడీ పాలసీ ఉంది కాబట్టి మీకు పాలసీ చేసిన ఏజెంటు మరి మంచిగా నేను చెప్పే కాన్సెప్ట్ని మీకు చెప్పు ఉంటారు. అవేంటంటే అతను మీకు
మీకు ఎంత మ్యాక్సిమం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు చెప్పుకుంటాడు సార్. మీకు దాని హ్యూమన్ లైఫ్ వాల్యూ గురించి చెప్పుకుంటాడు సార్. అదేవిధంగా అసలు ఎల్ఐసి అసలు నీవు ఎందుకు తీసుకోవాలి ఎల్ఐసి, కస్టమర్ ఎల్ఐసి ఎందుకు పర్చేజ్ చేయాలని కూడా చెప్పుకుంటాడు సార్. అదేవిధంగా ఈ ఎల్ఐసి పాలసీ అనేది ఫ్యామిలీకి ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తుంది అనే మాటలు కూడా చెప్పుకుంటారు సార్. సో మరి ఇవన్నీ మీ కస్టమర్ చెప్పారని నేను అనుకుంటున్నాను అని మీరు ఆయన చెప్పాలి. ఎందుకంటే పాత తరం వాళ్ళు ఇవన్నీ ఏమి చెప్పరు, ఏదో వస్తారు బంధుప్రీతితోనో ఆబ్లిగేషన్తోనో పాలసీ తీసుకొని వెళ్తారు. హెచ్ఎల్వి అనేది చెప్పరు. ఈ పాలసీ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా భార్యాభర్తలకి ఫ్యామిలీకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుంది చెప్పరు. అసలు కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే కూడా చెప్పరు అనమాట. అదేవిధంగా మీకు వృద్ధ ఓల్డ్ ఏజ్ లో ఈ ఎల్ఐసి పాలసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అది కూడా చెప్పుకుంటారని సార్ మీరు అతని కస్టమర్కి చెప్తారు. కస్టమర్ మీరు ఆ మాటలు చెప్పిన వెంటనే అంటే కస్టమర్ యొక్క ఫీలింగ్ మారిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ అతను చెప్పుకుంటారు కాబట్టి. సో అప్పుడు మీరేం చెప్పాలంటే, సార్ మిమ్మల్ని కలవడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్రెడీ మీరు ఎల్ఐసిలో పాలసీదారుడు, సో ఏజెంట్ కూడా మీకు సర్వీస్ చేస్తున్నాడు. కాకపోతే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి నా సర్వీస్ మీకు అంతా ఫ్రీగానే ఉంటుంది. సో నేను చేసేది ఏంటంటే, మీరు నాకు అవకాశం ఇస్తే మీకు అమ్మిన పాలసీలు వాటి డీటెయిల్స్ వాటి ఎలాబొరేట్గా మీకు నేను చెప్తాను. అవి మీకు హ్యూమన్ లైఫ్ వాల్యూకి మీకు సరిపడే విధంగా ఉన్నాయా, అందులో నామినేషన్స్ కరెక్ట్గా ఉందా లేదా, అందులో మరి మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా అవన్నీ కరెక్ట్ చేసి నేను చెప్తాను సార్. దానికి నేను మీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను, ఇదంతా ఫ్రీ సర్వీస్ అని చెప్పాలి. సో అప్పుడు కస్టమర్ ఆటోమేటిక్గా మీరు అతని పాలసీ అడగట్లేదు, సో మీరు అతన్ని బలవంతం చేయట్లేదు, సో మీరు అతనికి ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అతన్ని ప్రీవియస్ బయింగ్ హిస్టరీని కూడా మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్ ఓకే అంటే నాకు ఈ పాలసీ అని మొత్తం చెప్తారు. సో ఆ పాలసీలు అతనికి ఏ విధంగా ఉపయోగపడతాయి, అతనికి సరిపడంత హ్యూమన్ లైఫ్ వాల్యూ ఉందా లేదా, ఆ హ్యూమన్ లైఫ్ వాల్యూ దాని యొక్క ప్రాముఖ్యత కస్టమర్కి మీరు చెప్పినట్లయితే కస్టమర్ దగ్గర నుంచి మరొక పాలసీ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ కస్టమర్ మీకు ఆల్రెడీ నాకు పాలసీ ఉందండి, ఆయన మా ఏజెంట్ అని చెప్పిన వెంటనే ఏం లేండి ఆ ఏజెంట్ సర్వీస్ సరిగా ఉండదు అని ఏజెంట్ గురించి నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు. అతను పర్చేజ్ చేసిన పాలసీ గురించి కూడా మనం ఆ పాలసీ మంచిది కదండి, దానివల్ల లాభాలు రావు అనేది ఎట్టి పరిస్థితులు కూడా చెప్పకూడదు. అట్లా చేశారంటే మన క్యారెక్టర్ అసాసినేషన్ మనం చేసినట్లే. ఎందుకంటే అందరూ ఎల్ఐసి ఏజెంట్లే, అది కూడా ఎల్ఐసి ప్రొడక్టే. సో పక్క ఏజెంట్ ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. అట్లా మనం చూసామనుకోండి, రేపు ఇంకో సందర్భంలో ఇంకొక ఏజెంట్ మనం ఆ విధంగా మనం ట్రీట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో నెవర్ ఎవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ వర్క్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది, ఐ డోంట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ మీద మాకు నమ్మకం లేదండి అని కొంతమంది మీకు అంటం జరుగుతుంది అనమాట. మాకు అచ్చి రాదండి అని అంటం జరుగుతుంది అనమాట. సో ఇదేంటంటే ఇది వాళ్ళ యొక్క సెంటిమెంట్కి సంబంధించింది, వాళ్ళ యొక్క రిలీజ్ని మనం గమనించాలి. ఇదేంటంటే ఇలాంటి వాటిని మనం చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇలాంటి అబ్జెక్షన్స్ని మనం స్మూత్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్ కూడా అంటే అంత ఎడ్యుకేటెడ్ కాని ఫ్యామిలీస్ కూడా మాకు ఎల్ఐసి చేయడం మాకు అచ్చి రాదండి, అది మాకు వ్యతిరేకం అండి అని కూడా అంటూ ఉంటారనమాట. ఓకే, దానికి సమాధానం చూడండి. సో చూడండి, అదే ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఎవరైతే మాకు ఎల్ఐసి చేయడం మాకు అచ్చి రాదండి, లేకపోతే ఆ మీనింగ్ ఏంటంటే మాకు కలిసి రాదండి, మాకు కొంచెం ఇబ్బంది అని అంటారో, అలాంటి వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే అలాంటి ఫ్యామిలీలోనే చాలా మంది వెహికల్స్ ఉంటాయి. వాళ్ళకి 2 వీలర్ ఉండొచ్చు, 4 వీలర్ ఉండొచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ మీరు కానీ వాళ్ళ యొక్క వెహికల్ చూసినట్టయితే కార్లకి ఇన్సూరెన్స్ చేస్తారు, కార్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, 2 వీలర్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, మొబైల్ కొంటే మొబైల్ కూడా ఇన్సూరెన్స్ చేసి ఉండొచ్చు, పోచులు వేస్తారు. బట్ వాటికి సో ఇంకోటి ఏంటంటే మరి ఆ కార్లకి వాళ్ళు బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ కూడా చేస్తుంటారు. అంటే అర్థం ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్లో మనకు కావాల్సిన థర్డ్ పార్టీ లైబిలిటీ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ పార్టీ అంటే మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదు, నేను కారు నడుపుతున్నాను, నా కారుకి ఇన్సూరెన్స్ అవసరం లేదు, నా కారు వేరే వాళ్ళు ఎవరైనా గుద్దితే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అనమాట భారతదేశంలో. దాన్నే థర్డ్ పార్టీ లైబిలిటీ అంటారు. కారుకి చేసినా చేయకపోయినా థర్డ్ పార్టీ లైబిలిటీ అనేది మ్యాండేటరీ. సో అలాంటి ఆ ఒపీనియన్ మాకు ఇన్సూరెన్స్ మాకు నమ్మము, మా కుటుంబాన్ని కలిసి రాదన్న వాడు వెహికల్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించాలి.
2 వీలర్కైనా 4 వీలర్కైనా. అలా కాకుండా వాళ్ళు బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ చేయిస్తారు. అంటే అర్థం ఏంటంటే యాక్సిడెంట్లో ఏ చిన్నపాటి డ్యామేజ్ అయినా సరే మరి మొత్తం వాడికి ఫ్రీగా అనేది మొత్తం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ మొత్తం ఎక్స్పెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి అలా చేసినప్పుడు మరి కారుకి అలా ఇన్సూరెన్స్ చేసినప్పుడు మనిషి అవన్నిటిని క్రియేట్ చేసిన మనిషికి చేయడంలో తప్పులేదుగా. కారుకి లేని ఇబ్బంది మనిషికి చేస్తే తప్పేంటి? సో ఇవన్నీ కూడా ఇలా చాలా ఎగ్జాంపుల్స్ మనం సైట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో సో ఇవన్నీ ఏంటంటే ఒక బిలీఫ్స్, ఒక సోషల్ స్టిగ్మాలు అనమాట. అవన్నీ కూడా మనం ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరైతే అదే ఫ్యామిలీలో ఎవరైతే ఇన్సూరెన్స్ లేకుండా ఇబ్బంది పడ్డారో వాళ్ళ లైఫ్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎవరైతే ఇన్సూరెన్స్ చేసి కుటుంబాలు కొంచెం బాగుపడ్డారో అలాంటి వాటిని కూడా మనం ఆ ఫ్యామిలీస్కి మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పినట్టయితే వాళ్ళు రియలైజేషన్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో కానీ లేకపోతే మరి ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటారనమాట. సో వాళ్ళకి మనం ఆ విధంగా మనం చేయాలి. నాకు చాలా లోన్స్ ఉన్నాయండి. నేను బండి కిస్తీ కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, లేకపోతే పిల్లల చదువులకి డబ్బులు కట్టాలి, ఇవన్నీ కట్టాలి. నాకు పాలసీ తీసుకోవడానికి డబ్బు లేదని అని అంటాడు. అంటే ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది, అంటే పాలసీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇతనికి అమౌంట్ అనేది అడ్జస్ట్ కావట్లేదని చెప్తున్నా. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? సో ఇతను చూడండి, ఇతను కష్టపడి పనిచేస్తున్నప్పుడే మరి ఈఎంఐలు కట్టడానికి అంతగా మరి కష్టపడుతూ ఉంటే ఇతను లేకపోతే ఆ ఈఎంఐలు ఎవరు కడతారు? ఆ పిల్లల చదువులకి ఈఎంఐలు ఎవరు కడతారు? అదేవిధంగా ఇంటికి సంబంధించిన లోన్కి సంబంధించిన ఈఎంఐలు ఎవరు కడతారు? ఒకవేళ కారు కొంటే కారు ఈఎంఐలు ఎవరు కడతారు? లేకపోతే ఇంకా డిఫరెంట్ పర్చేస్లు ఉంటాయన్నమాట, అవన్నిటికి సంబంధించిన ఈఎంఐలు ఎవరు పే చేస్తారు? సో ఇవన్నీ పే చేయాలంటే ఆ వ్యక్తి అనేది ఉండాలి. ఆ వ్యక్తి ఒకవేళ లేరనుకోండి, లేకపోయినా కూడా ఆ అమౌంట్లు అన్ని కట్టాలి అంటే తప్పనిసరిగా అతని ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. కాబట్టి మనం ఏం చెప్పాలంటే, సో మీరు ఉన్నప్పుడే ఈ విధంగా మీకు కష్టంగా ఉంటే మీరు లేనప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఈఎంఐని కొన్నింటి పోస్ట్ పోన్ చేసుకోవడమా లేకపోతే కొన్నింటిని తీసేసుకోవడం చేసి పాలసీ అయితే మ్యాండేటరీగా తీసుకోండి. కనీసం తక్కువ ప్రీమియంతో పాలసీ తీసుకోమని అతను మనం సజెస్ట్ చేయాలి. ఒకవేళ అతను తీసుకోకుండా అలానే ఫ్యామిలీ ఏ నెల జీతం ఆ నెలతో ఖర్చు పెట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటే అనుకోని ఘటన ఆ ఫ్యామిలీ జరిగితే మాత్రం ఆ ఫ్యామిలీ తప్పకుండా రోడ్డును పడటం జరుగుతుంది అనమాట. సో అలాంటి వాటికి బెస్ట్ ఏంటంటే మనం పాలసీ చేయొచ్చు, అవగాహన కల్పించడం. మనము 2 రకాల క్వశ్చన్స్ మనము ఉపయోగించడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే కస్టమర్కి మనం చాయిస్ ఇవ్వాలి. సార్ పాలసీ 10,000 కడతారా, 20,000 కడతారా, లేకపోతే 10 లక్షల 2 లక్షల పాలసీ ఇవ్వమంటారా, లేకపోతే 3 లక్షల పాలసీ ఇవ్వమంటారా, నామినీని మీ మీ మిస్సెస్ని పెట్టమంటారా, మీ పిల్లవాడిని పెట్టమంటారా? ఇవన్నీ కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనము తగ్గించే విధంగా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగాలంటే, సార్ ఒక 50,000 పాలసీ ప్రీమియంతో పాలసీ చేస్తున్నాను సార్, లేదా సార్ ఒక 10 లక్షల పాలసీ ఇస్తున్నాను సార్, సార్ నామినీగా మీ మిస్సెస్ని పెడుతున్నాను అని ఎక్కువగా మేజర్ క్వశ్చన్స్ మనం కూడా ఎప్పుడు కూడా క్లోజ్డ్ ఎండెడ్ అంటే సార్ క్లోజ్డ్ ఎండెడ్గా ఉండాలి. క్లోజ్డ్ ఎండెడ్గా ఉండటం వల్ల ఏంటంటే పాలసీ పోస్ట్ పోన్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సార్ మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ రోజు పాలసీ చేద్దామా సార్ అన్నారు అనుకోండి, ఈ రోజు కాదండి రేపు రమ్మంటారు. అట్లా కాకుండా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ ప్రజెంటేషన్ మనం తీసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి, కస్టమర్ తప్పనిసరిగా వింటారు. ఎందుకంటే మీరు చెప్పేది కస్టమర్కి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి కస్టమర్ తప్పనిసరిగా వింటారనమాట. నేను చెప్పను. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏజెంట్స్ గురించి వాళ్ళ యొక్క సర్వీస్ గురించి కస్టమర్లు చాలా మంది మీకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు సర్వీస్ బాగలేదని, లేకపోతే డబ్బులు తీసుకొని వాళ్ళు కట్టట్లేదని, లేకపోతే చీట్ చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరేం చెప్పాలంటే, సార్ నేను ప్రొఫెషనల్ ఎల్ఐసి ఏజెంట్ని, ఈవెన్ మా ఓన్ బ్రదర్కి నేను పాలసీ చేసిన, మా ఓన్ బ్రదర్కి కానీ మా ఓన్ సిస్టర్కి పాలసీ చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు నేను తప్పనిసరిగా డబ్బులు లెక్క పెట్టుకుంటాను సార్, వాళ్ళ ముందే కౌంట్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ డబ్బులు ఆ విధంగా కౌంట్ చేసుకోవడం వల్ల ఆ వాళ్ళకి మాకు మధ్య డిఫరెన్స్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ఏదైనా డబ్బు తగ్గినా సరే మన ముందే టాలీ అయిపోతుందని చెప్పాలి. ప్లస్ మా ఓన్ బ్రదర్ సిస్టర్ నేను పాలసీ చేసిన మరుసటి రోజే నేను రిసిప్ట్ తెచ్చిస్తాను సార్, నేను ప్రొఫెషనల్గా ఉంటాను, నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కాగా ఉంటాను అని చెప్పాలన్నమాట.
సో అదేవిధంగా మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఏజెంట్ సర్వీస్ బాగోలేదండి, నా పాలసీ ల్యాప్స్ అయింది, ఆ, కాబట్టి నేను కొత్త పాలసీ చేయను, ఎల్ఐసి అది ఇదని మీరు చాలా అప్లికేషన్ చెప్తారు. సో మీరు వీలైతే ఏంటంటే, సార్ ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ. సో మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎల్ఐసిలో వచ్చిన అడ్వైజర్ని. నా పని ఏంటంటే కొత్త పాలసీ మీకు మీకు ఎంత అవసరమో పాలసీ అది మాత్రం చేయటమే కాకుండా నేను మీ పాలసీని కూడా సర్వీస్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది సార్. నేను తప్పకుండా మీ పాలసీకి నేను సర్వీస్ చేసి మీ ల్యాబ్స్ అయిన పాలసీని లేదా ఏవైనా మీ సర్వీస్ కావాల్సిన పాలసీని నేను సర్వీస్ చేస్తాను సార్ అని చెప్పాను. అంతేగాని మీరు ఆ కస్టమర్ దగ్గర ఉండి ఆ ప్రీవియస్ ఏజెంట్ని ఎవరైతే అతను బ్యాడ్ ఒపీనియన్తో ఉన్నారో ఏజెంట్ని, ఆ ఏజెంట్ మీద మీరు కామెంట్స్ అనేది చేయకూడదు. ఎందుకంటే సో మన కంటిని మనం గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే అతను కూడా మన ఎల్ఐసి ఏజెంటే కాబట్టి, ఈవెన్ దో అతని దగ్గర మిస్టేక్ ఉన్నా సరే అతన్ని మనం ఆ, ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించడం కానివ్వండి, నెగిటివ్గా మాట్లాడడం కానీ చేయకూడదు. వీలైతే అతను చేసిన తప్పును మనం సరిచేయడానికి మనం ప్రయత్నించాలి. ఇది మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీరు భావించాలని, తప్పనిసరిగా చేయాల్సిన పని ఇది. సో అతను అన్ని పాలసీలు రివైవల్ చేయడం, అన్ని పాలసీలు కూడా మనం చేయాలి. సో డోంట్ డిస్ట్రాయ్ ది ఇమేజ్ ఆఫ్ ఎల్ఐసి. అదే, అంతేగాని అతని గురించి నెగిటివ్గా మాట్లాడటం, బ్రాండ్ గురించి తప్పుగా మాట్లాడటం, ఆఫీస్ గురించి తప్పుగా మాట్లాడటం, స్టాఫ్ గురించి తప్పుగా మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. అతని కన్సర్న్ ఏదో చూడాలి మనం. అతని కన్సర్న్, అతని పాలసీ సర్వీస్ సరిగ్గా చేయలేదా మీరు చేయండి. అతని ల్యాబ్స్ పాలసీ అయిందా, పాలసీని రివైవల్ చేయండి. అతనికి ఏదైనా అమౌంట్ రాలేదా, అమౌంట్ వచ్చినట్టు చూడండి. అతని అమౌంట్ తక్కువ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు, ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని ఎందుకు తక్కువ వచ్చినా కనుక్కొని చెప్పండి. సో ఇవన్నీ చేయాలి తప్పితే అతనితో పాటు మనం కూడా జత అయ్యి బ్రాండ్ని దూషించడం, ఎల్ఐసిని లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కానివ్వండి, ఎల్ఐసిని బ్రాండ్ని కానీ మనం చేస్తే ఏంటంటే అవన్నీ కూడా ఇమేజ్ ఆఫ్ ఎల్ఐసి ఇమేజ్ని ఏంటంటే డిస్ట్రాయ్ చేస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఇల్లప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అన్నమాట. ఇంకొక అబ్జెక్షన్స్, ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమండి మీకోసం పాలసీ చేస్తాను, మీరు ఎన్నిసార్లు మనం అడిగారు కాబట్టి మీకోసం చేస్తాను, యాక్చువల్గా నాకు పాలసీ చేయాల్సిన అవసరం లేదు, మీకోసమే చేస్తాను, ఏదైనా ఉంటే చిన్న పాలసీ చెప్పండి అంటారు. ఏదైనా ఉంటే చిన్న పాలసీ చెప్పండి అని మిమ్మల్ని అడుగుతారు. సో దానికి సమాధానం ఏంటంటే చేయండి సార్, నాకు టార్గెట్ తగ్గింది, డొనేట్ చేయండి సార్ అని మీరు ఒక డొనేషన్కి వెళ్ళినట్టు ఆ పాలసీ చేయడం మీరు యాక్సెప్ట్ చేయకూడదు. సో ఓ, సార్ మీరు నా మీద మాకు చెప్పాల్సింది ఏంటంటే మీరు నా మీద చూపించినటువంటి ప్రేమ వాత్సల్యానికి నేను చాలా ధన్యుని సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే నేను ప్రొఫెషనల్ ఏజెంట్ సార్. నేను ప్రొఫెషనల్ ఏజెంట్. నేను ఏదైనా కస్టమర్ ఒక పాలసీ అమ్మేటప్పుడు నేను ఎలా అమ్ముతానంటే కస్టమర్కి అవసరాన్ని బట్టి పాలసీ అమ్ముతాను సార్. సో మీ అవసరం ఏంటో మరి నేను చెప్తే దానికి అవసరానికి తగ్గట్టు అమ్ముతాను. మీ యొక్క పిల్లల చదువుల కోసం అయితే కన్సర్న్ అయితే ఆ చదువుల కోసం పాలసీ అమ్ముతాను, లేదా మ్యారేజ్లే మీ కన్సర్న్ అయితే మ్యారేజ్ల కోసం పాలసీ అమ్ముతాను, లేదా మీరు ఓల్డ్ ఏజ్లో కొంచెం ఎవరి మీద ఇండిపెండెంట్గా ఉండి బ్రతకాలనుకుంటే దానికి నేను సొల్యూషన్ చెప్తాను. కానీ ఇట్లా నేను చేయను సార్. నేను ఫుల్ ప్లేజ్ ప్రొఫెషనల్ ఏజెంట్. ఇలాంటి చిన్న చిన్న పాలసీలు నేను తీసుకునే సిద్ధంగా లేరని సార్ నేను చెప్పాలి. ఓకే. సో కమిషన్ కంటే కూడా సర్వీస్ ప్రొఫెషనలిజం నాకు ఇంపార్టెంట్ సార్. కాబట్టి కస్టమర్ నీడ్ బేస్డ్ పాలసీ అమ్ముతాను, అవసరం లేని పాలసీ నేను అమ్మును అని చెప్పాలి. అంతేగాని ఏదో మనం వెళ్ళాము అతను అడిగాడని చెప్పి ఒక 5,000 పాలసీ దయాదక్షిణంతో ఇచ్చాడని చెప్పి మనం తీసుకొని రావడం కరెక్ట్ కాదు. సో అతనికి చాలా కన్సర్న్స్ ఉంటాయి, కానీ మీకు ఇవ్వడానికి ఏదో అతను సందేహిస్తున్నాడు. అది ఎందుకు సందేహిస్తున్నాడో మీరు గమనించాలి. సందేహం ఏంటంటే మీరు సర్వీస్ సరిగ్గా చేయలేరనా, లేకపోతే మీరు డబ్బులు ఇస్తే సరిగ్గా హ్యాండిల్ చేయలేరనా, లేకపోతే నిజంగా అతని దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవా, నిజంగా ప్రస్తుతానికి అతని దగ్గర అమౌంట్ లేకపోతే తర్వాత సార్ వద్దులే సార్ ఇప్పుడేం వద్దు, మీ దగ్గర రియల్గా మీకు డబ్బులు అడ్జస్ట్ అయినప్పుడు నాకు కాల్ చేయండి, అప్పుడే మీకు అవసరానికి దగ్గర పాలసీ అమ్ముతారు, మనం వెనక్కి వెళ్ళాలి. అంతేగాని 5,000 వచ్చిందని చెప్పి 5,000 తీసుకున్నారు అనుకోండి, తర్వాత మీకు భవిష్యత్తులో పెద్ద పాలసీ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా. సో ప్రతి పరిష్కారం మనం చూపించాలి అతనికి, ఆ పరిష్కారానికి తగ్గట్టే మనం పాలసీ తీసుకోవాలి, కానీ అతను ఇచ్చింది మనం తీసుకోకూడదు. ఇంకోటి, ఇన్సూరెన్స్ ఈజ్ హార్మ్. మా 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 యొక్క కులాల్లో, లేకపోతే మా యొక్క జాతుల్లో, లేకపోతే మా యొక్క మతంలో ఇన్సూరెన్స్ తీసుకోవటం అనేది తప్పు అని చాలా మంది అంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఎక్కువగా కొన్ని ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్, ముస్లిమ్స్ కానీ చాలా చాలా కమ్యూనిటీస్లో ఇలాంటివి కొన్ని ఉండొచ్చు. అందరూ ఉండాలని నేను చెప్పను, కొన్ని ఉంటే ఉండొచ్చు అనమాట. సో ఎందుకంటే వడ్డీకి డబ్బులు ఇవ్వడం అనేది నేరం. సో మన ఎల్ఐసిలో ఏంటంటే ఇంట్రెస్ట్ అనే పదం రాదు ఎక్కడ కూడా.
మనకి ఇంట్రెస్ట్ అనే పదం బ్యాంకులో వస్తుంది. బ్యాంకులో ఏదైనా డిపాజిట్ చేసామనుకోండి 1,00,000 రూపాయలు, సంవత్సరం తిరిగేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు ఒక వ్యక్తులకి ఏదన్నా మనం వడ్డీకి డబ్బులు ఇచ్చామనుకోండి, వాటి మీద మనం ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేయొచ్చు. బట్ ఎల్ఐసిలో ఇంట్రెస్ట్ అనే పదం రాదు, మనకి బోనస్ వస్తుంది అనమాట. బోనస్ అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఒక 100 మంది పాలసీలు చేస్తే సంవత్సరం తిరిగేటప్పటికి 100 మందిలో ఒక ఇద్దరు చనిపోయారు అనుకోండి, ఆ 100 మంది ఇచ్చిన ప్రీమియంలో ఆ ఇద్దరికి పంచిన తర్వాత మిగిలిన డబ్బుల మీద వచ్చే ఆదాయాన్ని బోనస్ అంటారు. ఆ ఆదాయాన్ని కస్టమర్లందరికీ పంచుతారు అనమాట. కాబట్టి సో ఇట్లా వాళ్ళ ఫీలింగ్ లాగా మన దగ్గర ఇంట్రెస్ట్ అనే పదం ఉండదు, కానీ బోనస్ అనే పదం ఉంటుంది. అయినా కూడా చాలా మిడిల్ ఈస్ట్ కంపెనీస్, మనం యూకే, యుఏఈ మన దేశాల్లో మనం చూసినట్లయితే చాలా చాలా అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఆ దేశంలో అందరూ కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు. సో వాడికి లేని ఇబ్బంది కొంతమందికి ఎందుకు అనేది మనం గమనించాలి. సో ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్, అరబ్ కంట్రీస్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ వ్యాపారాలే చేస్తున్నాయి, అందరికి ఇన్సూరెన్సే చేస్తున్నాయి. కొన్ని కొన్ని దేశాల్లో ఇన్సూరెన్స్ లేకపోతే మనుషులు బయటికి రావడానికి కూడా అవకాశాలు ఉండదు అనమాట. అక్కడ కూడా ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ అబ్జెక్షన్ 7. కొంతమంది ఏంటంటే నువ్వేందా పొద్దు పొద్దున్నే మా ఇంటికి వచ్చి నువ్వు చావు గురించి అవన్నీ మాట్లాడుతున్నావు అంటారు. అంటే వాళ్ళు చావు అనే పదం వినడానికి ఇష్టపడరు అనమాట. సో రిస్క్ అనే పదాన్ని వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. సో ఇలాంటి వాడిని మనం ఎలా క్యాన్వాస్ చేసి మనం పాలసీ అమ్మాలి? సో ఇలాంటి వాళ్ళకి మనం ఆన్సర్ ఏ విధంగా చెప్పాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళకి మనం చెప్పే సమాధానం ఏంటంటే, మనకు కారు కొన్నారు, కారు కొన్నప్పుడు మనకు షోరూమ్కి వెళ్ళినప్పుడు కారు ఫీచర్స్ గురించి చాలా చెప్తారు. ఇందులో పవర్ స్టీరింగ్ ఉందండి, దీనికి రివర్స్ కెమెరా ఉందండి, దీనికి లేకపోతే కుషన్ సీట్స్, ఇవన్నీ చెప్తూ కూడా అతను సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వచ్చి 2 పదాలు పడతాడు. అదేంటంటే, సార్ ఏదైనా యాక్సిడెంట్ అయితే దీనికి ఎయిర్ మనకి తెలుసు కదా. సో అవన్నీ సేఫ్టీ, సీట్ బెల్ట్ ఉంటుంది, మంచి సీట్ బెల్ట్ ఉంటుంది, లేదా ఎయిర్ బెలూన్స్ ఉంటాయి, ఇవన్నీ అని చెప్తాడు. అవన్నీ ఎప్పుడు చెప్తాడు? మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే మనిషి చనిపోకుండా అవి 2 ఉపయోగపడతాయని చెప్తాడు. సో సేల్స్ మ్యాన్ ఏదైనా యాక్సిడెంట్, ఈ సేల్స్ మ్యాన్ కస్టమర్కి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నువ్వు చనిపోకుండా ఎయిర్ బెలూన్స్ కానీ లేకపోతే ప్లస్ ఈ సీట్ బెల్ట్ అనేది మనల్ని రక్షిస్తుందని చెప్పినప్పుడు అది నెగిటివ్గా భావించి కారు కొంటూ మనం ఆపేస్తామా? ఆపు. ఎందుకంటే అది చక్కగా మనకు ఒక సేఫ్టీ మెజర్ ఇచ్చారని చెప్పి హ్యాపీగా కారు కొంటాం. సో లైఫ్ కూడా, ఇన్సూరెన్స్ కూడా అంతే. మన కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాభాలు చెప్తాము, లాభాలతో పాటు అది నష్టాన్ని ఏ విధంగా అది బేర్ తీసుకున్న పదాలు కూడా మనం చెప్తాం అనమాట. సో దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్పితే నెగిటివ్గానే తీసుకోకూడదు అనమాట. స్టార్టింగ్ అనమాట ఇనిషియల్ అబ్జెక్షన్స్ ఇప్పుడు వరకు చెప్పుకున్నాము. సో నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఏంటంటే మిడిల్ అబ్జెక్షన్స్. అంతా నువ్వు ప్రజెంటేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు వచ్చే అబ్జెక్షన్స్. సో అందులో మొదటి అబ్జెక్షన్ ఏంటంటే, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, అట్ ప్రజెంట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఫండ్. అప్పుడు ఏం చేయాలి? సో అతను మనం ఆ మాట అన్నట్టు అర్థం ఏంటి? నీ ప్రజెంటేషన్ అంతా బాగుంది, అతనికి అంతా నచ్చింది, కాకపోతే అతని దగ్గర అమౌంట్ అనేది, అతని దగ్గర అడ్జస్ట్మెంట్ లేదు, ప్రస్తుతానికి ఫుల్ అమౌంట్ లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ప్రజెంటేషన్ అంతా నచ్చింది, ఇవంతా బాగుంది కాబట్టి దగ్గర ఫుల్ అమౌంట్ లేకపోయినా పర్లేదు. సో ఒక 20,000 ప్రీమియం అనుకోండి, ఒక 2,000 తీసుకోండి, అడ్వాన్స్ ప్రీమియం తీసుకోండి. అడ్వాన్స్ ప్రీమియం తీసుకుని అతని దగ్గర అడ్జస్ట్ అయినప్పుడు మాత్రం మిగిలిన బ్యాలెన్స్ తీసుకోండి, సరిపోతుంది. లేదా అతనికి ఏదైనా పెద్ద పాలసీ క్యాన్వాస్ చేశారు ఒక 2,00,000 ప్రీమియం తోటి, ఇంక 20,000 తీసుకోండి. 20,000 తీసుకుని డాక్యుమెంటేషన్ అన్ని పూర్తి చేసి హెడ్ ఆఫీస్ పంపించడం టైం పడుతుంది, ఒక 10 రోజులు 20 రోజులు. ఈ లోపు మిగిలిన బ్యాలెన్స్ సిద్ధం చేసుకోమని చెప్పండి. సో అట్లా చెప్పి మనం అతన్ని మోటివేట్ చేయాలి. కానీ డబ్బులు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి సార్ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి రాకూడదు అనమాట. సో అది మనం సక్సెస్ఫుల్ సేల్స్ పర్సన్ యొక్క వృత్తి కాదు. ఓకే. సో నెక్స్ట్ ఇంకో కొంతమంది చెప్తారు, నా బిజినెస్ నాకు మీకు ఎల్ఐసి పాలసీ కంటే నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను అంటే, నాకు ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉంది, లేకపోతే అపరాల కొట్టు ఉంది, లేకపోతే ఏదో ఒక వ్యాపారం ఉంది, నా బిజినెస్ నాకు మీరు ఎల్ఐసిలో పెట్టిన దానికంటే కూడా నాకు లాభాలు ఎక్కువ వస్తాయని చెప్తారు. సో మీరు ఒకసారి మీరు గమనించినట్లయితే, సో ఇతను మరి బిజినెస్లో మంచి లాభాలు రావాలంటే ఇతను ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళి ఆ బిజినెస్లో కూర్చోవాలి. ఆ షాప్లో కూర్చుంటే కానీ ఆదాయం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా ఆ షాప్లో అతను ఎప్పుడైతే కూర్చోడో ఆ బిజినెస్లో అతని వ్యాపారం అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో మరి అలాంటి వ్యక్తికి మరి పాలసీ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి కదా. అతను ఉంటేనే కదా ఆ వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండేది. సో అతను లేనప్పుడు,
సో తప్పనిసరిగా ఏంటంటే అతని వ్యాపారాలు చాలా ఉంటాయి. అతని ఫ్యాక్టరీలు కానీ వాటికి కానీ ఇన్సూరెన్స్లు అవన్నిటి కూడా ఫ్యాక్టరీలకు ఎట్లయితే ఇన్సూరెన్స్ చేసుకుంటారో అట్లయినా మనిషి కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. చూడండి. సో ఇది సో ఫ్రెండ్స్, ఇది ఆమె హెల్దీ పర్సన్, నాకు ఇన్సూరెన్స్ అవసరం ఏంటి అని అంటాను. ఆమె హెల్దీ పర్సన్, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు ఇన్సూరెన్స్ ఏంటి అని అంటాను. సో ఇటీవల మీరు గమనించినట్లయితే ఒక 40 కోట్ల పాలసీ మరి నెల్లూరు డివిజన్ లో తీసుకోవడం జరిగింది అనమాట. 40 క్రోర్స్ పాలసీ. ఈ 40 క్రోర్ ప్లాన్ ఏంటంటే ఒక సంవత్సరానికి 1,10,00,000 ప్రీమియం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కి, ఎందుకంటే వీళ్ళు కట్టే ప్రీమియంలు బిజినెస్ ఎక్స్పెన్సెస్ రూపంలో పన్ను రాయితీ ఉంటుందన్నమాట. ఆ విధంగా చెప్పాలి పెద్ద పెద్ద వాళ్ళకి. కీమ్యాన్ ఇన్సూరెన్స్ అంటారు. కీమ్యాన్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీలో ఎవరైతే ప్రధానమైన వ్యక్తి ఉన్నాడో అతను లేనప్పుడు ఆ కంపెనీకి నష్టాలు వస్తాయన్నప్పుడు కీమ్యాన్ ఇన్సూరెన్స్ అని ఆ ప్రధాన వ్యక్తికి పాలసీ చేయడం జరుగుతుంది. సో అతను కట్టే ప్రీమియంలు ఏంటంటే ఆ ఎల్ఐసి ఎక్స్పెన్సెస్ కింద భావించి వాడికి పన్ను రాయితీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా ఇట్లా వెల్దీ పర్సన్స్, మాకు రిచ్ గా ఉన్నాము, మాకు ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కీమ్యాన్ ఇన్సూరెన్స్ మన పెద్ద పెద్ద పాలసీలు అమ్మొచ్చు. కొంతమంది చెప్తారు ఎల్ఐసి పాలసీలో ఏముందండి, ఎల్ఐసి పాలసీలో వచ్చే లాభాలు చాలా తక్కువ అని. సో మీకు ఇలాంటి వ్యక్తులు చాలా మంది మీకు కనిపిస్తూ ఉంటారు అనమాట. మీరు బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎల్ఐసి పాలసీ తీసుకోవడం వల్ల పెద్దగా లాభాలు రావట్లేదండి, రిటర్న్స్ అనేది చాలా తక్కువ అంటారు. అది నిజమే. ఎందుకంటే ఎల్ఐసి అనేది మనం రిస్క్ కోసం తీసుకుంటాం, మనం భద్రత కోసం తీసుకుంటాము. అదే విధంగా ఎల్ఐసి ప్రీమియం అనేది చూడండి, ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది, 25 years వరకు ఉంటుంది, 20 ఏళ్ళు ఉంటుంది, 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు ఎంతైనా ఉంటుంది. ఒక 20 years పిల్లవాడు ఒక 25 years టర్మ్ పాలసీ తీసుకుంటే పాలసీ మొదటి నుంచి కూడా చివరి వరకు అదే ప్రీమియం ఉంటుంది అనమాట. అంటే సో మనం ఏంటంటే లెవెల్ బేస్డ్ ప్రీమియమ్స్ ఉంటాయి, అంటే కాన్స్టెంట్ ప్రీమియమ్స్ ఉంటాయి అనమాట. అంటే బయట ద్రవ్యోల్బణాన్ని మనం పట్టించుకోకుండా సో భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ ని కూడా మనం యావరేజ్ లెవెల్ చేస్తూ ఒకే ప్రీమియం తీసుకుంటాం అనమాట. సో కాన్స్టెంట్ ప్రీమియమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి 1992 సంవత్సరంలో ఒక పాలసీ తీసుకున్నాడు. అప్పుడు అతను 500 ప్రీమియం పే చేస్తున్నాడు, అతని జీతం 25,000. మరి ఆ 2002 సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత అదే ప్రీమియం పే చేస్తున్నాడు, జీతం 50,000 అయింది. అదేవిధంగా 2012 సంవత్సరంలో అదే 500 పే చేస్తున్నాడు, జీతం 75,000 అయింది. సో చూడండి, ఇన్ఫ్లేషన్ లో అతని ఆదాయం పెరిగింది కానీ ప్రీమియం అనేది అలానే ఉంది. కాబట్టి మన ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి. సో నామినల్గా ఇన్ఫ్లేషన్ తక్కువగానే ఉంటాయి. ఒకవేళ మీరు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మీరు పాలసీ తీసుకున్నారనుకోండి, అప్పుడు ప్రీమియం అనేది ఎక్కువ కావటం ఉంటుంది అనమాట. కాబట్టి ఎల్ఐసి ప్రీమియమ్స్ అనేవి కూడా మనకి లెవెల్ బేస్ మొదటి నుంచి చివరి వరకు ఒకే ప్రీమియం, ఇన్ఫ్లేషన్ సంబంధం లేక ఒకటే ప్రీమియం ఉంటాయి. మరియు రిటర్న్స్ అనేది కూడా నామినల్ గా ఉండటానికి కారణం మరి ప్రీమియమ్స్ అనేది కూడా కాన్స్టెంట్ గా ఉండటము. మరి మన యొక్క పెట్టుబడి పెట్టేది కూడా మనం ఎక్కడ పెట్టుబడి పెడతామంటే మనము మంచి గవర్నమెంట్ సంస్థలో పెట్టుబడి పెడతాం కాబట్టి అక్కడ నుంచి వచ్చే లాభాలు కూడా నామినల్ గా గ్యారెంటెడ్ గా ఉంటాయి అనమాట. అంత ఎక్కువ ఉండవు, అంత తక్కువగా ఉండవు. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రజెంటేషన్. నాకు చాలా మంది కస్టమర్లు ఏంటంటే నాకు షార్ట్ టర్మ్ వద్దు, నాకు లాంగ్ టర్మ్ వద్దండి, షార్ట్ టర్మ్ కావాలంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక బ్రోచర్ పెడతాను. షార్ట్ టర్మ్ మరి ప్రజెంటేషన్, లాంగ్ టర్మ్ జీవనానంద పాలసీ. మీరు 35 సంవత్సరాలు ఒక 5 లక్షలు ఒక 10 లక్షల పాలసీ తీసుకొని 35 సంవత్సరాల టర్మ్ పెట్టండి, మెచ్యూరిటీ ఎంతో చూడండి. అదేవిధంగా ఒక 10 లక్షల పాలసీ తీసుకొని 30 years టర్మ్ పెట్టండి, మెచ్యూరిటీ చూడండి. అదేవిధంగా 25 years టర్మ్ పెట్టండి, మరి మెచ్యూరిటీ చూడండి. మీరు చూస్తే మీరు గమనించేది ఏంటంటే ఈ ప్రజెంటేషన్ లో లాంగ్ టర్మ్ పెట్టడం వల్ల ఫైనల్ ఎడిషనల్ బోనస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టడం వల్ల ఫైనల్ ఎడిషనల్ బోనస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మనం షార్ట్ టర్మ్ కంటే కూడా లాంగ్ టర్మ్ కస్టమర్లకి ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో ఈ విషయాలన్నింటినీ మనం కస్టమర్లకి మీరు చెప్పినట్లయితే పాలసీలు అనేది మనకి ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రీమియమ్స్ అనేది తప్పనిసరిగా ఒకవేళ కస్టమర్ మీ కస్టమర్ ఉన్నారు, సార్ నాకు కిస్తీలు కట్టడం చాలా కష్టంగా ఉంది, నేను పే చేయలేను అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, బాబు నువ్వు కనీసం 5 ఏళ్ళు అయినా ప్రీమియమ్స్ పే చెయ్యి, మంచిది. ఎందుకంటే 5 ఏళ్ళైనా ప్రీమియమ్స్ పే చేస్తే నీకు రిటర్న్స్ బాగుంటాయి. లేదు నీ పాలసీ ఆగిపోయింది అనుకోండి, కట్టినంత కాలం కట్టేసేయి. ఒకవేళ నీ పాలసీ ఆగిపోతే ఆగిపోయిన తేదీ నుంచి 5 సంవత్సరాల లోపు నీ పాలసీని రివైవల్ చేసుకోవచ్చు. కాబట్టి స్ట్రెయిన్ తీసుకోవద్దు. కాబట్టి
నువ్వు ఒకవేళ నీ పాలసీలు ఏమైనా ఆగిపోయి ఉంటే వాటిని రివైవల్ చేసుకోమని వాటికి ఆగిపోయిన